మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఊళ్ళో ముత్తైదువులు అందరినీ పిలిచేస్తాం. ఇక్కడ ఎంతమంది ముత్తైదువులను పిలిస్తావమ్మా, నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో, ఉంటేనే పూజ ఫలిస్తుంది లేదా ఫలించదు. ఆడదైనా అంతే మొగాడైనా అంతే, ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే. నాకేమిటో నలుగురితో మాట్లాడకపోతే తోచదు, అదో వ్యాధి, వెంటనే చికిత్స చేయించుకో. అది గొప్ప విషయం కాదు. అది నలుగురితో మాట్లాడకపోతే తోచదా? ఏమైనా చేపల బజారా ఇల్లంటే? ఎందుకు మాట్లాడాలి నువ్వు? అహంకారం, అది అహంకారం. నేను ఎంతసేపు ఏదో చెబుతూ ఉండాలి, వాళ్ళు విడుతూ ఉండాలి, వాళ్ళు చెబుతూ. మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడైనా మాట్లాడితే ఆడ మగ తేడా లేకుండా గొమ్మ కొట్టేద్దాం అనిపిస్తుంది. ఊరికే అది అవసరం అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి. ఎంతసేపు ఇదేనా ఆశమ్మ పోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆకాక ఈ చచ్చిపోతున్నాయి అది అవసరంతా. ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండి, మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది, ఇంకా కర్మ అన్నా ఒక ఊరుకోరాదా? ఊరికే అది అవసరం.